Daily. Taste the Daily. విజయదశమి వేళ తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని ప్రకటించారు. సంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తన భార్య నిర్మల బరిలోకి దిగుతారన్నారు. ఇక 10 ఏళ్ల తర్వాత మళ్లీ తాను పోటీ చేస్తానన్నారు. జగ్గారెడ్డి స్టేట్మెంట్ కాంగ్రెస్ పార్టీతో పాటుగా అటు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. జగ్గారెడ్డి నిర్ణయం వెనుక కారణాలేంటి, ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నారంటూ ఆయన మద్దతుదారుల్లో ఒకటే చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి మా కుసుమ్ కుమార్ కూడా ఉన్నాడు, నా క్లాస్మేట్. తప్పకుండా ఈమె పూర్తి బాధ్యత అప్ప చెప్తున్నా. నెక్స్ట్ ఎలక్షన్లకు ఈమెనే ఎమ్మెల్యే క్యాండిడేట్. ఇక నెక్స్ట్ ఈమెనే మీకు నేను ఓట్లు అడుగుతలే, ఓన్లీ మాట్లాడుతున్నా అంతే. నెక్స్ట్ ఈమెనే వచ్చే ఎలక్షన్లకు ఈమెనే ఎమ్మెల్యే. నేను బ్యాక్గ్రౌండ్ మొత్తం నేను ఒక 10 ఏళ్ల తర్వాత మళ్ళీ పోటీ చేస్తా, ఇప్పుడే పోటీ చేయాలి. మీకు క్లారిటీ ఇచ్చేస్తున్నా మీ అందరికీ. ఇంకా 10 సంవత్సరాలకు నేను సంగారెడ్డి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తా. అప్పటిదాకా నిర్మల మధ్యలో ఎవరు వస్తారో తెలియదు. కాబట్టి సంగారెడ్డి ప్రజలకు ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుందని ఇవ్వడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నగేష్ అందిస్తారు. నగేష్. సునీత, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వ్యాఖ్యలు సంగారెడ్డితో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమై చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దసరా వేడుకల సందర్భంగా ప్రతి సంవత్సరం జగ్గారెడ్డి ప్రత్యేక ఈవెంట్ అయితే నిర్వహిస్తారు. ఇక్కడ సంగారెడ్డిలోని గ్రౌండ్ లో నిర్వహించే కార్యక్రమానికి పెద్ద ఎత్తున జనం కూడా తరలి వస్తుంటారు. ఆ సందర్భంలో ఆయన చేసే వ్యాఖ్యలు చాలా ఆసక్తికరంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. నిన్న నిర్వహించిన ఈవెంట్ ఏదైతే ఉందో ఢిల్లీ రామ్లీలా మైదానంలో జనం ఏ విధంగా ఉంటారో ఆ విధంగా కల్పించింది చెప్పుకోవచ్చు. సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన ప్రోగ్రాం రాత్రి 12 గంటల వరకు సాగింది. అయితే ఈవెంట్ కంక్లూజన్ కు వచ్చే సమయంలో జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఒక సంచలన నిర్ణయం అనేది చెప్పుకోవచ్చు. దసరా పండుగ వేదికగా ఆయన చేసే వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఇంకో 10 ఏళ్ల పాటు తాను ఎమ్మెల్యేగా పోటీ చేయనని చెప్పి జగ్గారెడ్డి వ్యాఖ్యానించడం కొంత ఆసక్తికరంగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో జగ్గారెడ్డి ఓడిపోయారు, చింతా ప్రభాకర్ ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఈ సందర్భాన్ని కావచ్చు, తర్వాత ఆయన ఒక వ్యూహాత్మకంగానే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా 20 ఏళ్ల తన రాజకీయ ప్రస్థానంలో సంక్షేమం, అభివృద్ధి తనకు ముఖ్యమని చెప్పి జగ్గారెడ్డి పేర్కొంటూ వచ్చారు. సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలకు ఏమేమి చేశారని చెప్పుకుంటూ వస్తూనే తాను ఎన్నికలకు దూరంగా ఉన్నప్పటికీ తన భార్యను నిర్మల జగ్గారెడ్డిని పోటీలో ఉంచుతానని చెప్పారు. అదేవిధంగా ఏవైతే సీనియర్ కార్యకర్తలు ఉండి పార్టీ కోసం తన కోసం పనిచేసిన వారు ఉంటారు, వారికి కూడా ప్రాధాన్యత ఉంటుందని చెప్పి జగ్గారెడ్డి చెప్పారు. అయితే జగ్గారెడ్డి వ్యాఖ్యలను ఒకసారి మనం విశ్లేషించుకుంటే ఆయన గత కొన్ని రోజులుగా సంగారెడ్డి అభివృద్ధి సంక్షేమంపైనే ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలో ఏవైతే సంగారెడ్డిలో చాలా కాలంగా ఏవైతే అభివృద్ధికి దోచుకోని ప్రాంతాలను స్వయంగా పరిశీలించారు. కొన్ని చెరువులు కావచ్చు, పార్కులు, స్కూళ్లు, కాలేజీలు స్వయంగా వెళ్లి పరిశీలించి ఆయా ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైతే తన 10 ఏళ్ల రాజకీయంగా దూరంగా ఉన్నప్పటికీ పార్టీకి సంబంధించి కావచ్చు, ప్రజల అభివృద్ధికి సంబంధించి కావచ్చు, పూర్తిగా తాను అందరికీ ప్రజలకు అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తానని చెప్పకనే చెప్పారు. ముఖ్యంగా సంగారెడ్డి నియోజకవర్గ ప్రజల అభివృద్ధి, వారికి కావాల్సిన సంక్షేమమే నాకు ముఖ్యమన్నది ఆయన ప్రత్యేక ఎజెండాగా తెలుస్తుంది. అయితే ఏదైతే ఆయన చెప్పిన నిర్ణయం ఉందో ఆ నిర్ణయం ప్రకారం పార్టీ కార్యకర్తలు కూడా నడుచుకోవాలన్నది ఆయన ఆదేశంగా ఆయన చెబుతూ వచ్చారు. 10 ఏళ్ల తర్వాత మళ్లీ రాజకీయాలు అంటే ప్రత్యక్ష రాజకీయాలకు వస్తానని చెప్పారు. అయితే జగ్గారెడ్డి వ్యాఖ్యల వెనుక అయ్యేది రాజకీయంగా కొంత వ్యూహం ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఆయన గతంలో తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, ప్రభుత్వం ఆయన అధికారంలో లేకున్నా, అధికారానికి దూరంగా ఉన్నప్పటికీ ఎమ్మెల్యేగా ఉన్నా లేకున్నా ప్రభుత్వంతో గత కేసీఆర్ ప్రభుత్వంలో కూడా తన అవసరమైన వ్యవహారాలు కావచ్చు, తనకు నియోజకవర్గానికి సంబంధించిన నిధుల విషయంలోనూ స్వయంగా అప్పటి ముఖ్యమంత్రిని స్వయం కలిసి తీసుకుని వచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అప్పట్లో రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఐఐటి హైదరాబాద్ కూడా సంగారెడ్డికి తేవడంలో జగ్గారెడ్డి ప్రధాన పాత్ర పోషించారనేది రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది. ముఖ్యంగా సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారన్నది ఇప్పుడు
జరుగుతున్న చర్చ. ఈ నేపథ్యంలోనే ఈ ప్రస్తుతం ఎమ్మెల్యేగా లేకపోయినప్పటికీ నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులు తేవడంతో పాటు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండాలన్నది ఆయన సంకల్పంగా తెలుస్తుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తన భార్య నిర్మలా జగ్గారెడ్డి, అంటే ప్రస్తుతం ఆమె ఇప్పుడు టీజీఐఐసి చైర్మన్ గా ఉన్నారు, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆమెను ఎమ్మెల్యేగా నిలబెడితే పూర్తి స్థాయిలో ఆమె ఎమ్మెల్యేగా చేసుకునే ఒకవేళ గెలిస్తే ఎమ్మెల్యేగా ఆమె ఉంటుంది. పూర్తి స్థాయిలో తెరవేలిక రాజకీయాలు కావచ్చు, వ్యూహాత్మకమైన నిర్ణయాలు తీసుకోవడంలో జగ్గారెడ్డి కీలక పాత్ర పోషించారనేది ప్రధానంగా చర్చ అయితే జరుగుతుంది. సంగారెడ్డి ప్రజలు కూడా పరిశీలిస్తే ఇదే విషయాన్ని చెబుతున్నారు. కుల మతాలకు అతీతంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు పండుగలు, ప్రత్యేక ఈవెంట్లు వచ్చినప్పుడు తన మార్కునైతే జగ్గారెడ్డి ప్రతిసారి ప్రదర్శిస్తూ ఉంటారు. గతంలో కూడా జగ్గారెడ్డి ఇలాంటి వేదిక కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి సీటు కూడా ఆశిస్తున్నట్టుగా చెప్పారు. అయితే ప్రస్తుతం 10 ఏళ్ల పాటు రాజకీయంగా దూరంగా ఉంటుందంటే ఎమ్మెల్యే పదవికి మాత్రమే దూరంగా ఉంటామని చెప్పి ఆయన అంతరార్థంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఆ విధంగానే జగ్గారెడ్డి ఒక వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారని చెప్పి అటు కాంగ్రెస్ శ్రేణుల్లో కూడా చర్చ అయితే జరుగుతుంది. సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలతో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాలో కూడా జగ్గారెడ్డికి మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే రాజకీయంగా కాకుండా ప్రత్యేకంగా ప్రజలతో అనుబంధం కూడా ఉంది. ఆయన జనాలకు అందుబాటులో ఉండరు అనే ఒక ఏదైతే అపవాదం ఉందో దాన్ని తొలగించుకోవడంతో పాటు అభివృద్ధి సంక్షేమం ఎజెండాగానే ముందుకు సాగాలన్నది ఆయన నిర్ణయంగా తెలుస్తుంది. సంగారెడ్డి ప్రజలతో పాటు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో మనం చూసుకోవచ్చు, వివిధ ప్రాంతాల నుంచి కూడా క్యాన్సర్ పేషెంట్లు, ఇతర ఆర్థిక ఇబ్బందులతో ఉన్నవారు జగ్గారెడ్డిని స్వయంగా వచ్చి కలుస్తూ వెళ్తున్న సందర్భాలు చూశాం. ఆ సందర్భంలో కూడా ఆయన ఒకటే చెప్పారు, ఎవరైతే క్యాన్సర్ పేషెంట్లు ఎక్కడి వారైనా సరే సహాయం చేసేందుకు తాను ముందుగా ఉంటానని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఒక విధంగా రాజకీయాలే ముఖ్యం కాదు, రాజకీయాల్లో కీలక పదవులు లేకపోయినప్పటికీ ప్రజల సంక్షేమం నాకు ప్రధానం, నియోజకవర్గంతో పాటు జిల్లా అభివృద్ధి నాకు ముఖ్యమని చెప్పి జగ్గారెడ్డి స్పష్టం చేసినట్టుగా అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు అయితే పార్టీలో కావచ్చు, అటు ఉన్నత స్థాయి నాయకుల్లో కూడా చర్చకు దారితీసినప్పటికీ ప్రత్యేక ఎజెండా అయితే ఉందని మనకు అర్థం చేసుకోవచ్చు. రైట్ నాగేష్, థ్యాంక్ యూ.